కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా రెక్టిఫైడ్ స్పిరిట్ ని పట్టుకున్నారు మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు. దూలపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని జగదాంబ కెమికల్స్ లో 100కు పైగా డ్రమ్ముల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 21,000 లీటర్ల స్పిరిట్ ను సీజ్ చేశారు పోలీసులు. పట్టుబడ్డ స్పిరిట్ విలువ 2,31 లక్షలున్నట్లు గుర్తించారు. ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ రంగారెడ్డి డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ కిషన్ మరియు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్ వారి టీములు దుండిగల్ విలేజ్, దూలపల్లి విలేజ్, దుండిగల్ మండల్, ప్లాట్ నెంబర్ 125 జగదాంబ కెమికల్స్ మీద నిన్న సాయంత్రం ఆ రూట్లో వాళ్ళ వెహికల్ వస్తున్నప్పుడు అనుమానాస్పదంగా వెహికల్ని ఆపడం, దాంట్లో మిక్స్డ్ సాల్వెంట్ అనేది తీసుకొస్తున్నట్టు మనకు రికార్డు ఉండడం, ఎక్కడ తీసుకుపోతున్నారు అనే దాని మీద దాన్ని ఫాలో అవ్వకుంటూ ఇక్కడ ఈ కెమికల్ ఫ్యాక్టరీ జగదాంబ కెమికల్ దగ్గర రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేయడం, ఇక్కడ సుమారుగా 105 బ్యారెల్స్, ఒక బ్యారెల్ 200 లీటర్లతో కలిగినటువంటిది రెక్టిఫైడ్ స్పిరిట్ ఉన్నది. అంటే మొత్తం 21,000 రెక్టిఫైడ్ స్పిరిట్ ఉన్నది. అట్టి రెక్టిఫైడ్ స్పిరిట్ కలిగి ఉండడానికి వాళ్ళకి లైసెన్స్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసింది ఉండాలి. ఆ లైసెన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన ఓనర్ హనుమాన్ రామ్ సేన్, తండ్రి సుర్జన్ రామ్ సేన్, ఆయన అసిస్టెంట్ శ్రవణ్ కుమార్, సన్నాఫ్ హరిరామ్, వాళ్ళిద్దరిని విచారించగా నా దగ్గర ఎలాంటి లైసెన్స్ లేదని చెప్పారు. సో లైసెన్స్ రెక్టిఫైడ్ స్పిరిట్ కలిగి ఉండాలని అంటే డెఫినెట్గా ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలా కలిగి ఉండకపోవడం ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చట్టరీత్యా నేరం. అందుకు అక్కడ ఉన్నటువంటి 21,000 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్ని మేము సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాని యొక్క వర్త్ 2,31,00,000 వర్త్ ఉన్నది. సో దాన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది.